హాయ్ అండి. పండక్కి అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయలు అయితే అందరిలలో ఉంటాయి కదా. నేనైతే ఆ కొబ్బరికాయలతోటి కొబ్బరి బూరెలు అయితే చేశాను. ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను. వచ్చేసేయండి. చాలా బాగా వచ్చాయండి. ముందుగా 2 కేజీల బెల్లంని తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఆ బెల్లంలో ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసి కలుపుకోవాలి. 4 కొబ్బరి చిప్పలను కూడా తురుముకొని పక్కన ఉంచుకోవాలి. తరువాత తరిగి పెట్టుకున్న బెల్లంని పెద్ద గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టుకొని గడ్డలు కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లం గడ్డలు కరిగేలోపు మనం పట్టించుకొచ్చుకున్న బియ్యం పిండిని అయితే నలకలు లేకుండా ఏమి లేకుండా ఇలా జల్లెడ పట్టుకొని జల్లించుకొని ఉంచుకోవాలి. పాకం అయితే కరిగింది, గడ్డలు అయితే కరిగినాయి. ఈ గడ్డల్లో నలకలు ఉంటాయి కదా, బెల్లంలో రాళ్ళు ఇసుక, అవి పోవటానికి వడపోసుకోవాలి. మీ దగ్గర గరాటు ఉంటే గరాటుతోనైనా వడపోసుకోవచ్చు. మా దగ్గర గరాటు లేదు పెద్దది, అందుకోసం ఒక వైట్ క్లాత్ తీసుకొని దాని గిన్నె పైన ఇలా మెల్లగా పరుచుకొని మెల్లగా వడపోసుకోవాలి. పాకం చేతి మీద పడకుండా జాగ్రత్తగా వడపోసుకోండి. నేనైతే మాండి సాల్ట్ బియ్యం నానపోసానండి. మాండి సాల్ట్కి 2 కేజీల బెల్లం, 4 కొబ్బరి చిప్పలు పడతాయి. కొబ్బరిని తురుముకొని లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు. మనము అరిసెలు, బూరెలు ఇలాంటివి వండినప్పుడు బెల్లమే ఉపయోగించాలి, పంచదార వేసుకోకూడదు. బెల్లంతో చేస్తూనే టేస్ట్ బాగుంటుంది. చూడండి, పాకం అయితే మొత్తం వడపోసేసాము. ఫైనల్గా ఆ క్లాత్ని 4 మూలలు పట్టుకొని జాగ్రత్తగా తీసేయాలి. చూడండి, అంత అయితే వచ్చిందండి వేస్ట్ తుక్కు. ఇప్పుడు ఆ పాకంని అదే గిన్నెలో పెట్టుకొని ఉడికించుకోవాలి. పాకం సగం ఉడికిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి తురుము ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ తిప్పుకుంటూ వేసుకోవాలి. ఈ పాకంను తయారు చేయడానికి 2 ఉండాలండి. ఒకళ్ళు కలుపుతూ ఒకళ్ళు వేసుకుంటూ ఉండాలి. ఒకళ్ళ వల్ల అయితే అవ్వదు. పాకం వచ్చింది లేనిది ఎలా తెలుసుకోవాలో చూపిస్తాను మీకు. చూడండి, ఒక ప్లేట్లో అయితే వాటర్ తీసుకొని తెడ్డుతో కొంచెము పాకంని నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళల్లో ఇలా దగ్గరికి అనుకుంటూ ఆ బెల్లం పాకం కొంచెం కొంచెంగా ఉండలాగా కడితే పాకం తయారైనట్టు, విడిపోతూ ఉంటే పాకం తయారవునట్టు. చూడండి, ఇదైతే గడ్డకి రాలేదు. ఇంకా కూసేపు పాకంలో అయితే ఉడికించుకోవాలి. చూడండి, దీన్నైతే బెల్లం పాకంలో వేసేస్తున్నారు. తర్వాత దీనిలో మనం ముందుగా దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, ఇలాచీ పౌడర్ని కొంచెం నెయ్యిని, మన దగ్గర నెయ్యి ఎంత ఉంటే అంత వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే కొంచెమే ఉంది, అందువల్ల కొంచెమే వేస్తున్నాము. పాకంలో నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. పాకం అయితే వచ్చేసిందండి. పొయ్యి మీద నుండి దింపుకొని ఒకళ్ళు తెడ్డుతో పాకంని అలా తిప్పుతూ ఉంటుంటే ఇంకొకళ్ళు పిండిని మెల్లగా వేస్తూ ఉండాలి. పాకంని నెమ్మదిగా తిప్పాలి, లేదంటే కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ పడుతుంది. పాకంలో తిప్పుతున్నారు కదా కర్ర, ఆ కర్రని తెడ్డు అంటారు. మేమైతే ఇలా పాకాలు పట్టేటప్పుడు, అరిసెలు బూరెలు వండేటప్పుడు ఆ తెడ్డునే ఉపయోగిస్తాము. మీరు దేన్ని ఉపయోగిస్తారో కామెంట్లో చెప్పండి. ఇలా పిండిని పొడి పొడిగా గడ్డలు లేకుండా చుట్టూ కలుపుకుంటూ తిప్పుకోవాలి. చూడండి, పిండి అయితే మొత్తం పట్టేసేటట్టు ఉంది. చూసుకుంటూ కలుపుకోవాలి. 4 వైపులు గడ్డలు కట్టకుండా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. మేమైతే దసరా పండుగ వెళ్ళిన తర్వాత కొబ్బరి చిప్పలు వస్తాయి కదా, ఇలా కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడల్లా ఇలా కొబ్బరి బూరెలు చేసుకుంటూ ఉంటాము. నూనె అయితే కాలింది. కొంచెం కొంచెం చిన్న ఉండలుగా చేసుకొని ఇలా ఆయిల్ ప్యాకెట్లు కట్ చేసుకొని మందంగా చెక్కలాగా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. పలచగా చేసుకుంటే బూరె పొంగదు, అందువల్ల మందంగా చేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతున్నాయో, చాలా బాగా వస్తున్నాయండి కొబ్బరి బూరెలు అయితే. కొంచెం నెయ్యి, నూనె యాడ్ చేసుకుంటూ ఉండ చేసుకోవాలి. అప్పుడు బాగా సాఫ్ట్గా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ కొబ్బరి బూరెల్ని? పక్కా కొలతలతోటి 2 మానికల బియ్యంకి 2 కేజీల బెల్లము, 4 కొబ్బరి చిప్పలు అయితే పడతాయండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా బియ్యం నానపోసుకొని ఈ కొబ్బరి బూరెలు చేయడానికి ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తాయండి. నేను చెప్పిన కొలతలతో అయితే చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.